ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో వచ్చిన కర్రీ అండ్ సైనెట్ ది జాలీ జోసెఫ్ కేస్ అనే డాక్యుమెంటరీ ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్తో నడుస్తూ నెట్ఫ్లిక్స్లో రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ డాక్యుమెంటరీ అరుదైన రికార్డు సాధించింది. నెట్ఫ్లిక్స్లో 2 వారాల పాటు గ్లోబల్ టాప్ 10 స్ట్రీమింగ్ కంటెంట్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ డాక్యుమెంటరీని ప్రజలు ఇంతలా ఆదరించడానికి కారణమేంటి? ఇంతకీ ఈ జాలీ జోసెఫ్ కథ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది 1997వ సంవత్సరం. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో జాలీ జోసెఫ్కు రాయ్ థామస్తో పరిచయం ఏర్పడింది. రాయ్ తండ్రి పాఠశాలలో క్లర్క్గా పనిచేసేవారు. రాయ్ తల్లి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. అతని తల్లిదండ్రులు కాకుండా రాయ్కి ఒక తమ్ముడు, సోదరి ఉన్నారు. ఫంక్షన్లో జాలీ జోసెఫ్తో రాయ్కి ఏర్పడిన స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక రాయ్ నిరుద్యోగి అని తెలిసింది. చిన్న బిజినెస్ చేసేవాడు. ఇది గమనించిన జాలీ తన అనుకున్న జీవితం తనకు దక్కదని భావించింది. అయితే పెళ్లి తర్వాత రాయ్ అమ్మగారు జాలీని ఉద్యోగం చెయ్యి, బాగా చదువుకున్నావు కదా అని ఫోర్స్ చేయడం మొదలుపెడుతుంది. దీంతో జాలీ చాలా విసిగిపోతుంది. ఎందుకంటే పెళ్లి సమయంలో ఎంకామ్ డిగ్రీ చేసినట్టు జాలీ అబద్ధం చెబుతోంది. నిజానికి జాలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు. ఈ విషయం అత్తకు తెలిసిపోతుందేమో అనే భయంతో జాలీ ఉండేది. ఈ భయం నుంచే అసలు కథ మొదలవుతుంది. అనుకున్నట్టుగానే జాలీ అత్తగారు, అన్నమ్మ థామస్, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వి కదా, జాబ్ చేయొచ్చు కదా, పోనీ ఉద్యోగం చేయాలని లేకపోతే వేరే ఏమైనా చదువు అని జాలీకి చెప్పేది. ఇలా రోజు జాలీపై ఒత్తిడి తీసుకురావడంతో తన దగ్గరలోని ఎన్ఐటి కాలికట్లో తనకు గెస్ట్ లెక్చరర్ ఉద్యోగం వచ్చిందని జాలీ అబద్ధం చెబుతుంది. ఆ అబద్ధంతో జాలీలో భయం మొదలైంది. అత్తగారికి తను చెప్పిన అబద్ధం ఎక్కడ తెలిసిపోతుందో అని రోజూ భయపడేది. 2002లో ఇంటి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంది. దీనికోసం అత్తగారు అడ్డు తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. వెటర్నరీ హాస్పిటల్కు వెళ్లి కుక్కను చంపే విషయాన్ని తీసుకుంది. దీన్ని ఆగస్టు 22న అత్తగారు తినే పులుసులో కలిపి ఇచ్చింది. దీంతో అన్నమ్మ చనిపోయింది. జాలీ అనుకున్నట్టుగానే ఇంటి బాధ్యతలను తను తీసుకుంది. దీంతో అత్తగారి పోరు తప్పింది అనుకుంది. కొంతకాలానికి జాలీకి మామగారు టామ్ థామస్ ఆస్తిపై కన్నుపడింది. జాలీ మామ టామ్ థామస్కు ఉన్న భూమిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంది. కానీ మామగారు టామ్ విదేశాల్లో నివసిస్తున్న తన చిన్న కొడుకు రోబోకు ఆ భూమిని ఇవ్వాలని అనుకుంటాడు. దీంతో కోపంతో రగిలిపోయిన జాలీ తన మామను చంపేయాలని ఫిక్స్ అయింది. 2008లో టామ్ తన కుమార్తెను చూసేందుకు కొలంబో వెళ్లాడు. అక్కడి నుంచి అమెరికాలోని తన కొడుకు దగ్గరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అలా మామగారు వెళ్లిపోతే తన ప్లాన్ చెడిపోతుందని తన మామగారికి ఫోన్ చేసి తాను ప్రెగ్నెంట్ అని, అయినా తన భర్త అతిగా మద్యం తాగి తందనాలు ఆడుతున్నాడని కట్టుకథ చెప్పింది జాలీ. దీంతో టామ్ కేరళకు తిరిగి వచ్చాడు. వచ్చిన మామగారిని సైనైడ్ ఉపయోగించి చంపింది. టామ్ చనిపోవడంతో రాయ్ తన ఆస్తినంతా వారసత్వంగా పొందాడు. కానీ జాలీ ఆస్తికి తానే యజమాని కావాలని కోరుకుంది. తన భర్తను కూడా అడ్డు తప్పించుకోవాలని ప్రయత్నించింది. అక్టోబర్ 30, 2011న రాయ్ తినే ఫుడ్లో విషం కలిపి ఇవ్వటంతో బాత్రూం నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వాంతులు చేసుకుంటూ నోటి నుండి నురుగు వస్తూ ఆసుపత్రిలో మరణించాడు. ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో రాయ్ ఫ్యామిలీకి దగ్గర బంధువు, జాలీకి మామ వరుస అయ్యే మాథ్యూకు అనుమానం వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై విచారణ చేపట్టగా శరీరంలో శానైడ్ లభ్యమైంది. పోలీసులు ఎంక్వైరీ చేయగా రాయ్ మద్యానికి బానిస అని పోలీసులకు చెప్పింది. దీంతో అతను డిప్రెషన్లో మద్యం సేవించి మృతి చెంది ఉంటాడని పోలీసులను నమ్మించింది. దీంతో జాలీకి లైన్ క్లియర్ అయింది. జాలీ అనుకున్నట్టే ఇంటి యజమాని అయింది. తను అనుకున్న జీవితాన్ని గడపటానికి స్వేచ్ఛ దొరికింది. అయితే పోలీసులు కేసును కొట్టివేయడంతో సంతృప్తి చెందని రాయ్ మేనమామ మాథ్యూ చనిపోయినా ఫ్యామిలీ మరణాలపై దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు. దీంతో కేసు రీఓపెన్ చేశారు. దీంతో జాలీ తన తదుపరి లక్ష్యంగా మాథ్యూను 2014లో ఓ రోజు జాలీని కలవడానికి వచ్చిన సమయంలో డ్రింక్లో సైనైడ్ కలిపి తాగించింది. దీంతో మాథ్యూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇంతటితో జాలీ హత్యలు ఆగలేదు. జాలీకి తన మొదటి భర్త బంధువు షాబో జకారియస్పై కన్నువేసింది. షాజూకు మంచి ఉద్యోగం ఉంది, బాగా సెటిల్ అయ్యాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు అని అనుకుంది. అందుకోసం ఓ కొత్త రకం ప్లాన్ వేసింది జాలీ. షాజూ భార్య సిలీని షాజూ నుంచి వేరు చేయాలి అని అనుకుంది. అందుకోసం షాజూ కూతురు ఆల్ఫిన్ని చంపేసింది. ఈ హత్యను జాలీ షాజూ ఇంట్లో ఈవెంట్ జరుగుతున్న సమయంలో చేసింది. అయితే ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయమేంటంటే చిన్న పిల్లైన ఆల్ఫిన్పై ఎందుకు శానైడ్ ప్రయోగం చేసి చంపేసింది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. తర్వాత షాజూ భార్య సిలీతో పరిచయం పెంచుకొని కష్టసుఖాల్లో తోడుగా ఉన్నట్టు నటించి సిలీకి దగ్గరైంది.
తర్వాత షాజు భార్య సిలీని చంపాలని ప్లాన్ చేసింది జాలీ. దీనికోసం సిలీ డెంటల్ హాస్పిటల్కు వెళ్లినప్పుడు సిలీతో పాటు వెళ్లి డెంటిస్ట్ ఇచ్చిన వాటర్లో శానైడ్ కలిపి సిలీని చంపింది. అయితే బహిరంగంగా సిలీ మరణించడంతో ఎవరూ అనుమానించలేదు. సిలీ చనిపోయిన 1 సంవత్సరం తర్వాత అంటే 2017న షాజు జాలీని పెళ్లి చేసుకున్నాడు. అయితే వదినిపై అనుమానంతో ఉన్న మరిది రోబో థామస్ తన సోదరుడు తల్లిదండ్రుల మరణాల్లో ఏదో రహస్యం ఉందని 2019లో మళ్లీ ఈ కేసులను దర్యాప్తు చేయాలని పోలీసులను కోరాడు. కోజికోడ్ రూరల్ ఎస్పీ కేజీ సైమన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక పరిశోధనలు మరణాలలో వ్యత్యాసాలను వెల్లడించాయి. కుటుంబ సభ్యుల సమాధులను తవ్వటానికి పోలీసులను ఆదేశించాయి. దీంతో మృతదేహాలను సమాధి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించగా ఈ మరణాలు సాధారణమైనవి కావని తేలింది. అందరూ హత్య చేయబడ్డారని తేలింది. వివరణాత్మక విచారణ తర్వాత 2019లో జాలీ జోసెఫ్ను అరెస్ట్ చేశారు. జాలీని విచారించగా అతని బంధువు ఎంఎస్ మాథ్యూ ద్వారా ఆమెకు శానైడ్ సరఫరా చేసినట్టు తేలింది. గోల్డ్ స్మిత్ ప్రజీక్ కుమార్ నుంచి శానైడ్ తెచ్చుకొని మాథ్యూ జాలీకి ఇవ్వటంతో 6 హత్యలు చేసింది జాలీ. 14 ఏళ్ల పాటు కుటుంబంలోని ఒక్కొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలీ జోసెఫ్ కోజికోడ జైలులో ఎడమ చేతిని మణికట్టును కోసుకుని 2020న సూసైడ్కు ప్రయత్నించింది. ఇతర ఖైదీలకు ఆమె బెడ్ వద్ద రక్తపు మరకలు చూసి జైలు అధికారులకు చెప్పటంతో వారు ఆమెను రక్షించారు.